మానవుని జీవితంలో దేవుడిచ్చినటువంటి బహుమానము కుటుంబము. దేవుడే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు కుటుంబ వ్యవస్థను ఈ లోకంలోనికి తీసుకొని వచ్చాడు. ఆ రీతిగా ఆది కాండములో మరి మొదటి మానవుడు ఆదాము అవ్వను సృష్టించి వారిని వివాహ వ్యవస్థలో మరి కుటుంబంగా ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి సామెతలు 14:1-3 మనం చూసినట్లయితే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇంటిని పెరికివేయును. మరి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల్లో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇంటిని పెరికివేయును. మరి జ్ఞానము అంటే దేవుడిచ్చేటువంటి జ్ఞానముతో ప్రతి స్త్రీ కూడా తన కుటుంబాన్ని కట్టుకోవాలి అనే ఈ వాక్య భాగం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. మరి కుటుంబం అంటే దేవునికి ఇష్టం. కుటుంబాన్ని కట్టినవాడు దేవుడే కాబట్టి. కానీ ఆ కట్టబడినటువంటి కుటుంబాలు ఎలా ఉన్నాయి దేవుని సన్నిధిలో అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, కొన్ని కుటుంబాలు దేవుని సన్నిధిలో నుంచి తప్పిపోయినటువంటి కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం. అనగా చాలా దీన స్థితిలో ఉన్నట్లుగా కూడా కనబడుతూ ఉంది. మరి తప్పిపోయినటువంటి కుటుంబము పాపంలో మొదటి ఆదాము అవ్వ ఆది కాండము 3:1 మనం చూసినట్లయితే, మరి దేవుని సన్నిధిలో దేవుని మాటకు అవిధేయత చూపించి మరి తినవద్దన్న పండును తినటం వల్ల, ఒక మాట మాత్రమే అవిధేయత, దేవుని మాటను వినకపోవటం వలన, మరి అవిధేయత చూపించటం వలన దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోయినారు. మరి అలాగే ఆహాబు యెజబెలు మొదటి రాజులు 16 మరి 15-16 మనం చూసినట్లయితే, మరి ఇక్కడ ఈ కుటుంబము తప్పిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి అదే రీతిగా నూతన నిబంధనలో మనం చూసినట్లయితే అననీయ సప్పీరా ఆది అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో ధనాపేక్ష మరి వలన వారు తన యొక్క మరి కుటుంబంలో వారు తప్పిపోయి దేవుని సేవకులకు అబద్ధం ఆడటం వలన మరి తప్పిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి దేవునికి ఇచ్చే విషయంలో తప్పిపోయినటువంటి కుటుంబాలు మరి లోకంలో మనం చూడవచ్చు. కానీ మరి అబ్రహాము మరి విశ్వాసులకు తండ్రి, మరి దేవునికి ఇవ్వటంలో మరి ధర్మశాస్త్రము రాకముందే మరి మెల్కీసెదెకునకు 10వ భాగము ఇచ్చాడు. ఆది కాండము 14:18-20 వరకు కలిగినటువంటి వాక్య భాగంలో మనం చూడవచ్చు. అప్పటికి మోషే ఇంకా పుట్టలేదు, ధర్మశాస్త్రము లేదు. మరి ఈ రీతిగా మరి కొన్ని కుటుంబాలను, మరి దైవికమైనటువంటి కుటుంబాలను మనము బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. మరి దేవునిని కలిగి ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలను మనం చూసినట్లయితే, మరి దేవుని సన్నిధిని ఆరాధించి, దేవుని సన్నిధిని ఆనందించి, మరి దేవుని సన్నిధిలో మరి సంతోషంగా గడిపినటువంటి మరి భక్తులు యెహోషువ కుటుంబాన్ని మనం చూస్తూ ఉంటాం. మరి మోషే తర్వాత నూను కుమారుడైనటువంటి యెహోషువని దేవుడు నాయకునిగా ఏర్పాటు చేసుకొని మరి ఇశ్రాయేలుని నడిపించట్లో మరి యెహోషువ మరి ప్రధాన పాత్ర వహించటం మనం చూస్తూ ఉంటాం. యెహోషువ 24:15 మనం చూసినట్లయితే ఒకసారి వాక్య భాగాన్ని చదువుకుందాము. యెహోషువ 24:15. అందరికీ తెలిసినటువంటి వాక్య భాగము. ఈ వాక్య భాగము, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించెదము అనేను. మరి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మరి యెహోషువ భక్తుడు తెలియచేస్తూ ఉన్న రీతిగా, మరి నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. మరి 128వ కీర్తన 4వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూసినట్లయితే, 128:4 వచనాన్ని మనం ఒకసారి చూసుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును అంటున్నాడు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క సన్నిధిలో మనం ఆనందిస్తూ మరి దేవుని యొక్క సన్నిధిని మన కుటుంబాలలో మనం కలిగి ఉంటామో, ఈ రీతిగా మనము ఆశీర్వదించబడతాం. మరి అకులా ప్రిస్కిల్లా మరి రోమా
మరి పత్రిక అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16:3 మనం చూసినట్లయితే మరి వారు దేవుని సేవలో ఏ రీతిగా ముందుకు సాగుతూ ఉన్నారో మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మరి అనుకూలంగా లేకపోయినా కూడా మరి క్లౌదియా చక్రవర్తి మరి వీరి కాలంలో అపోస్తుల కార్యంలో మరి ఈ యొక్క అకులా ప్రిస్కిల్లాని మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క అపోల్లో మరి ఇంటిలో సంఘము ఏర్పాటు చేసినటువంటి రీతిగా 1 కొరింథీ 16:19 కూడా మనం చూస్తూ ఉంటాము. మరి అపోల్లో ఒక గొప్ప విద్వాంసుడిగా మనకు అక్కడ కనబడుతూ ఉన్నాడు. ఆశీర్వదించబడినటువంటి కుటుంబము మరి దేవుని సన్నిధి ఏ కుటుంబంలో ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. అనగా ప్రభువుని ఏ కుటుంబము చేర్చుకుంటుందో ఒక్కొక్కరు కాదు, మరి ప్రతి ఒక్కరూ ఏ రీతిగా ప్రభువుని తమ కుటుంబాలలో తన వ్యక్తిగత జీవితాలలో చేర్చుకుంటూ ఉంటారో ఆ కుటుంబము దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉంది. మరి దేవుని యొక్క మందసము 2 సమూయేలు 6:11 ఉన్నప్పుడు మరి 6:11 మనం చూసినట్లయితే మరి ఓబేదెదోము ఇంట్లో దేవుని యొక్క మందసం ఉంటున్నప్పుడు ఆ కుటుంబం ఏ రీతిగా దేవుని సన్నిధి అక్కడ ఉండి ఆ కుటుంబం ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో మరి ఆశీర్వదించబడిందో మరి మనం చూస్తూ ఉంటాము. దావీదు భక్తుడు చూసి 2 సమూయేలు 7:25-29 మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ వాక్య భాగంలో కనబడుతూ ఉంది. అదే రీతిగా నూతన నిబంధనలో మార్తా మరియా మరి లాజరు కుటుంబం మరి బేతనీలో మరి వీరు నివసిస్తూ ఉన్నారు. లూకాసు వార్త 11 మనం చూడవచ్చు. యోహాను సువార్త 11 మరి 1-35 వరకు కలిగినటువంటి వాక్య భాగంలో కూడా మనం మరి దేవునితో మనము మన కుటుంబము ఎటువంటి సంబంధాన్ని మనము కలిగి ఉన్నాము. అనుదినము ప్రభు ఆ ఇంటికి వస్తూ ఉన్నాడు, వారితో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉన్నారు, వారు ప్రభువుని చేర్చుకుంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి మనము ఈ దినము ఎటువంటి సంబంధాన్ని దేవునితో మరి మనం కలిగి ఉన్నాము. మరి కొందరు కుటుంబాల్లో ఆశీర్వదించబడాలి అంటారు, కానీ ఆ కుటుంబంలో మరి ఎంతమంది దేవుని నమ్ముకు ఉన్నారు, దేవుని తన స్వరక్షకునిగా అంగీకరించారు, దేవుని సన్నిధిలో వారు జీవిస్తూ ఉన్నారా నమ్మకంతో, మారు మనసు అనుభవాన్ని కలిగినటువంటి బిడ్డలుగా మీరు ఉన్నారా లేదా అనేది మనం ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి. మరియా మరి మార్తా లాజరు గృహంలో మరి లాజరు చనిపోవటం జరిగింది. తిరిగా మరి వారు దేవుని యందు చూపినటువంటి భయభక్తుల మూలముగా విశ్వాసము మూలముగా మరి తిరిగి లాజరుని వారు సజీవముగా పొందుకోగలిగినారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన గృహాలలో ఆశీర్వాదము పొందాలి అంటే ముందు మారు మనసు అనుభవము మనలో ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ అనుభవము అనేది మనలో లేకపోయినట్లయితే ఆశీర్వాదాలు మనము పొందుకోలేము. మరి ఆయనను దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించబడాలి అని కోరుకుంటూ ఉంటాం. అయినా కూడా కొన్నిసార్లు దేవుడు తన కృపచేత, తన ఉచితమైన కృపచేత మన కుటుంబాలను ఆశీర్వదిస్తూనే ఉన్నారు. మరి ఎంతమంది ఈ దినము దేవుని యొక్క ఆశీర్వాదము నా కుటుంబంలో కావాలి, దేవుని సన్నిధిలో నా కుటుంబం వర్ధిల్లాలి అని కోరుకుంటూ ఉన్నారు, వారు దేవుని యందు మరి భయభక్తులు కలిగి ఉండాలి, మారు మనస్సు అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రతిదినము ప్రార్థన విజ్ఞాపనలు నీ కుటుంబంలో నీ గృహంలో ఉన్నట్లయితే మరి నిత్యము నీవు ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా యెహోషువ చెప్పినటువంటి రీతిగా నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదము అని ఏ రీతిగా మరి విశ్వాసంతో పలుకుతున్నాడు, ఆ రీతిగా మరి నీవు నేను కూడా మరి మన గృహాలలో ఆ ప్రార్థనా సహవాసము, ప్రార్థనా బలిపీఠాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా ప్రభువు మరి నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక.